హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. చూసుకుని NISAలకు సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ 550 వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి 23rd జూన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా 6th జూలై 2026 టైం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసరికి మనకి 12th జూలై 2026 అయితే టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవైతే జాబ్స్ కదనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 సంవత్సరం పాటు ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు 12,300 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా చూసుకుంటే వేకెన్సీస్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో ఒక 17 దాకా ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీస్లో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా చూసుకుంటే తెలంగాణలో కూడాను మనకి దాదాపుగా ఒక 18 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దాదాపుగా అన్ని కేటగిరీస్లో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఏ స్టేట్కైనా అప్లై చేయొచ్చు. అయితే మనకి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో రీడింగ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ అదైతే వచ్చి ఉండాలి. మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి తెలుగు అయితే తప్పనిసరిగా మీకు వచ్చి ఉండాలన్నమాట. ప్లస్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అనేది 21 to 30 years అంటే 21 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1st జూన్ 2026 అంటే మనకి 2nd జూన్ 1996 అలాగే 1st జూన్ 2005 ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. లేదంటే మీ యొక్క DOB అనేది ఈ 2 డేట్స్ మధ్య కనుక ఉంటే సరిపోతుంది. దీనికి అదనంగా ఏంటంటే SC/ST వాళ్ళకి 5 years కాబట్టి 35 years వరకు వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. OBC NCL అంటే నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 years కాబట్టి వాళ్ళకి కూడా దాదాపుగా 33 years వరకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా చూసుకుంటే మనకి గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో మనకి ఏదైనా సబ్జెక్ట్లో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే 1/1/2022 అంటే 1st జనవరి 2022 అలాగే 1st జూన్ 2026 ఈ డేట్స్ మధ్య ఎవరైతే ఆ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకొని లేకపోతే పాస్అవుట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళకి ఉండదు అనమాట. అంటే 1/1/2022కి ముందు లేదంటే 1st జూన్ 2026 తర్వాత పాస్అవుట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అవకాశం అయితే ఉండదన్నమాట. ప్లస్ ఇంకా ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి మనకి మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్, EWS, OBC క్యాండిడేట్స్కి సంబంధించి 944 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక 708 రూపీస్ పే చేయాలి. ఇంకా SC/ST PWD క్యాండిడేట్స్కి సంబంధించి 236 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. ప్లస్ దీనికి సంబంధించినటువంటి చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంగ్లీషు, హిందీ మీడియంలో అయితే ఉంటుంది. ఒక 4 సబ్జెక్ట్స్ అనమాట. 100 questions, 100 marks, 60 minutes డ్యూరేషన్తో ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ అలాగే ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. 25 questions, 25 marks ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్ అలా ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే 10th లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ కానీ ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉంటే వాళ్ళకైతే ఎటువంటి లాంగ్వేజ్ టెస్ట్ ఉండదు అనమాట. లేకపోతే మీరు కూడాను ఆ యొక్క లాంగ్వేజ్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో లోకల్ లాంగ్వేజ్ అనేది మన 10th లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉంటే సరిపోతుంది. ప్లస్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీరు ఏంటంటే మొదట NATS ఏదైతే ఉందో దీంట్లో తప్పనిసరిగా అయితే మీరు యొక్క ఎన్రోల్ చేసుకొని NATS 2.0లో 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని అక్కడ అప్లై అయితే చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి BFSI SSC అనేది ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ ఇదనమాట. ప్లస్ ఇదైతే మనకి BFSI SSC వెబ్సైట్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఇక్కడ ఏంటంటే ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది ఒక బటన్ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ 26, 27 తీసుకోవాలి. మీరు తీసుకుంటే ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ ఉంటుంది. అలాగే అప్లై నవ్ అనే బటన్ కూడా ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక ఫామ్ అయితే ఉంటుంది. ఈ ఫామ్ కంప్లీట్ చేసుకొని మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. తర్వాత లాగిన్ అయ్యి కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఫిల్అప్ అయితే చేసుకోవాలి. దీనికన్నా ముందు ఏంటంటే NATSలో కంపల్సరీగా ఏంటంటే మీరు 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని అప్లై అయితే చేయాలి. మీకు కనుక అకౌంట్ ఉంటే NATSలో డైరెక్ట్గా లాగిన్ అయిపోయి ఈ రకంగా మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి NATS 2.0 అఫీషియల్ వెబ్సైట్ అనమాట. నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ NATSకి సంబంధించి ఇక్కడ స్టూడెంట్ అని ఉంటుంది. అలాగే రెగ్యులర్ స్టూడెంట్ తీసుకోవాలి. మీకు కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే స్టూడెంట్ లాగిన్ అవ్వచ్చు అనమాట. లాగిన్ అంటే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ లేకపోతే కనుక మీరు ఏంటంటే మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఈ విధంగా
ఇక్కడ రిజిస్టర్ అవడానికి మీకేంటంటే వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి, అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి, ఆధార్ కార్డు నెంబర్ ఉండాలి అన్నమాట తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కోసం. అలాగే అప్లోడ్స్ కోసం ఏంటంటే మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కానీ పీడిఎఫ్లో ఒక ఎంబీ వరకు అలో చేస్తారు. ఇంకా అపార్ ఐడి ఏదైనా ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలి. ఇవన్నీ మీ దగ్గర ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి అడుగుతుంది, క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఇంకా సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ ఉంటుంది అనమాట. అదంతా కంప్లీట్ చేసుకుని 100% ప్రొఫైల్ అనేది మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము గతంలో ఒక వీడియో అయితే చేసాము మనం తెలుగులో NATS 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కోసం అనమాట. దీంట్లో ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుంది, మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు, సింపుల్గానే ఉంటుంది. ప్లస్ మనం NATSలో కనుక లాగిన్ అయితే ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ అప్లైడ్ అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఎన్ని మనం అప్లై చేసాము, ఎన్ని షార్ట్ లిస్ట్ అయ్యాము, ఎన్ని మనకి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి, ఎన్ని సెలెక్ట్ అయ్యాము, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి అన్నీ వస్తాయి అనమాట. కిందకైతే రావాలి. ఫస్ట్లో మనకి ఏఏ అప్రెంటిస్షిప్స్ ఓపెనింగ్స్ ఉంటుంది, అది అవసరం లేదనమాట. FTP ఉంటుంది, అది కూడా మనకి అవసరం లేదు. ఇక్కడైతే చూసుకోవాలన్నమాట మనం అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్డ్ వేకెన్సీస్ అని ఉంటుంది అనమాట. సో దాని దగ్గరికి వస్తే మీరు ఇక్కడ ద న్యూ ఇండియా అష్యూరెన్స్ పూర్తిగా మీరు ఎంటర్ చేయవసరం లేదు. కొంచెం అలాగా చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా సెర్చ్ అనేది మనకు వస్తుంది అనమాట. ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఈ రోజే అనమాట ఇది. ప్లస్ నేను అప్లై చేశాను అనమాట. అప్లై చేస్తే నాకు ఇక్కడ అప్లైడ్ అనేది వచ్చేసింది అనమాట. సో మీరు అప్లై చేసినట్టు అవుతుంది. స్టేటస్ కూడా అప్లైడ్ అనే వచ్చింది అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే హౌ టు అప్లైలో మనకు 2 స్టెప్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే NATSలో 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం అప్లై చేసినట్టుగా అప్లై చేసేస్తే సరిపోతుంది, ఒక స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్లో ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆ యొక్క NATSలో అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి బై అప్డేటింగ్ ఆల్ ది పర్సనల్ ఇన్ఫర్మేషన్ NATS ఎన్రోల్మెంట్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేస్తే మనకు ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏంటంటే మనం లాగిన్ అయితే అవ్వాలి. మీకు కనుక ఇక్కడ అకౌంట్ లేకపోతే మొదట ఏంటంటే మనం ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇలాగ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫామ్. మొదట ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ కావాలంటే ఈ యొక్క BFSSCలోకి వచ్చేస్తే ఇక్కడ అప్లై అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి మనకి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డుతో ఉన్నటువంటి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, అలాగే మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. వెరిఫై కూడా చేసుకోవాలి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని ఎంటర్ ఇక సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. సేవ్ అనాలి. సేవ్ అంటే మనకి రిజిస్టర్ అయితే అయిపోతాము. తర్వాత లాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. లాగిన్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇదన్నమాట. అక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాము, ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయ్యామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఒక రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక OTP వచ్చింది. నేను ఎంటర్ చేశాను, చేస్తే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే అనాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ తీసుకోవాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ప్లస్ ఇదైతే మనకి లాగిన్ అయ్యాం డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ అప్రెంటిస్షిప్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. జాబ్ కాదు కాబట్టి ఇది, అలాగే ఇంటర్న్షిప్ కూడా కాదు, DR ట్రైనింగ్. అప్రెంటిస్ మీద క్లిక్ అయితే చేయాలి, అగ్రీ అనాలి, టిక్ ఆన్ చేసి ప్రొసీడ్ అనాలి. నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే ఒక నోట్ ఇచ్చారు, మీరు గతంలో కానీ ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఉంటే కనుక దీనికి మీరు ఎలిజిబుల్ కాదనమాట. ట్రైనింగ్ అనేది ఒకసారి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశము. సో ఇక్కడ చూసుకోవచ్చు NATS ఐడి ఇందాక మనం లాగిన్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ టాప్లో ఉందన్నమాట. NATSలో మనకి ఆ యొక్క ఐడి ఉంటుంది. NATS ఐడి ఎంటర్ చేయాలి. మీకు NAPSలో కూడా ఐడి ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ NATS మాత్రం తప్పనిసరిగా ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏంటంటే డీటెయిల్స్ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఏదైనా రాంగ్ జరిగితే కనుక ఇక్కడ ఈ యొక్క BFSIకి సంబంధించినటువంటి ఒక గ్రీవెన్స్ ఉంటుంది, వాళ్ళ ద్వారా మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. మన జనరల్గా అయితే మన ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది. లేదంటే మనం ఎంటర్ చేసుకోవాలి. ఆటో ఫీల్డ్ ఫ్రమ్ ఎవరు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ అయితే మెరిట్ స్టేటస్ మీరు మ్యారీడా సింగిల్ ఏంటనేది. అలాగే నెక్స్ట్ ఏంటంటే PWD క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. అలాగే మీ కేటగిరీ ఏంటనేది SCనా STనా OBCనా. OBCలో 2 ఉంటాయి, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్. ఎవరైతే NCL వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఒక సెంట్రల్ లిస్ట్లో మీ యొక్క కేటగిరీ ఉండాలి. అలాగే 8 lakhs అంతకన్నా ఎక్కువ 8 lakhs అంతకన్నా తక్కువ ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే NCL కిందకి వస్తారు. సో మీరు OBC NCL అయితే తీసుకోవాలి.
ఎస్సీ ఎస్టీ జనరల్ అయితే జనరల్ అనమాట. సో కిందకి వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ మీ యొక్క ప్రొఫిషియన్సీ లెవెల్ అనమాట. సో బేసిక్గా మీకు ఇంగ్లీష్ లెవెల్, లాంగ్వేజ్ లెవెల్ అనమాట. ఇంటర్మీడియట్, అడ్వాన్స్ లెవెల్ ఏదైతే అదనమాట. సో రీడ్ చేయగలరు మీరు, రైట్ చేయగలరు, స్పీక్ చేయగలరు అంటే ఇంగ్లీష్కి సంబంధించి. అలా హిందీకి సంబంధించి కూడా మీ యొక్క లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. అసలు రాకపోతే నాట్ నోన్ అని పెట్టచ్చు, కొంచెం వచ్చి ఉంటే బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ ఏదైనా పెట్టచ్చు అనమాట. సో రీడ్, స్పీక్ చేయగలిగితే పెట్టుకోవచ్చు. అలాగే చూసుకుంటే ఇక రీజనల్ లాంగ్వేజ్ మాత్రం తప్పనిసరిగా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. చేసేసి ఇక్కడ రీడ్, రైట్ అలాగే స్పీక్ అనేది తప్పనిసరిగా ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనం అప్లికెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఏంటంటే డిగ్రీ తీసుకోవాలన్నమాట. అంటే డేట్ ఆఫ్ లాస్ట్ మార్క్ షీట్ ఏదైతే ఉందో పాస్ది మనకి కన్సాలిడేటెడ్ ఉంటుంది కదా, దాన్ని డేట్ ఇచ్చేసి సరిపోతుంది. ఇందాక చెప్పినట్టుగా 2022-26 మధ్య అయితే ఉండాలి. దాని ముందుగానే తర్వాత వాళ్ళు అయితే దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉండదన్నమాట. సో డిగ్రీ పాస్అవుట్స్ January 1, 2022 అలాగే 1 June 2026 ఈ 2 డేట్స్ మధ్య మాత్రమే ఆ యొక్క ఇదైతే ఉండాలి. సో డేట్ అయితే ఇవ్వాలి మనం. అలాగే మీరు కనుక పీజీ కనుక చదువుతూ ఉంటే, ఇప్పుడు కనుక మాస్టర్ డిగ్రీ చేస్తూ ఉంటే ఎస్పీటీ అయితే నో అయితే పెట్టుకోవాలి. కాలేజీ నేమ్ కొన్ని అయితే వస్తున్నాయి. సో మన కాలేజీ ఉండకపోవచ్చు, అందుకని ఇంకా లాస్ట్ అదర్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే దాన్ని వదిలేయచ్చు. స్టార్ మార్క్ లేదు కాబట్టి వదిలేసుకోవచ్చు. అప్లికెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే హౌస్ నెంబర్, స్ట్రీట్, అలా ఫ్లాట్ నెంబర్ అవన్నమాట. ఇంకా లొకాలిటీ, ల్యాండ్ మార్క్, అలాగే మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్, సిటీ అనమాట, పిన్ కోడ్ అంటే. అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి కిందకైతే వచ్చేయచ్చు. పోస్ట్ ఆఫీస్ అడ్రస్ అనమాట, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సేవ్ అనాలి. సేవ్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అయితే వస్తాయి. ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ ఒక అప్లోడ్, అలాగే బ్యాక్ సైడ్ ఒక అప్లోడ్, అలాగే చూసుకొని 10th మార్క్ షీట్ అప్లోడ్, ఇంకా 12th మార్క్ షీట్ అప్లోడ్, ఇంకా డిగ్రీ మార్క్ షీట్ అప్లోడ్, ఇవన్నీ అప్లోడ్ చేయాలండి. సబ్మిట్ అనాలి. ఫ్రెండ్స్ అన్న అప్లోడ్ చేసినది గ్రీన్ కలర్లో వచ్చిందనమాట. రిమూవ్ చేసుకోవచ్చు, వ్యూ చూసుకోవచ్చు, మళ్ళీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా చేసిన సబ్మిట్ అన్నాను అనమాట. సబ్మిట్ అంటే ఇలా వచ్చింది. సో అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఫ్రెండ్స్ నాకేంటంటే నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఏంటంటే బిఎఫ్ఎస్ఐ వెబ్సైట్ నుంచి ఇక్కడ ఏంటంటే మనకి ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని వచ్చిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కిందకైతే రావాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎవరైతే నాట్స్లో లాగిన్ అయ్యి అక్కడ 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని అప్లై చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అంటే లొకేషన్ అనేది అడుగుతుంది అనమాట. సో మీరు ఏ స్టేట్కైనా అప్లై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ యొక్క రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మనం ఆంధ్ర, తెలంగాణకి తెలుగు కాబట్టి మనం ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏదైనా మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట ఇక్కడ లొకేషన్ అనేది. తర్వాత పే నౌ అంటే ఇక్కడ ఫీజు అనేది మనం పే అనేది చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫీజు చూపిస్తుంది అనమాట. జనరల్ క్యాండిడేట్స్లో మనకి 944 లేకపోతే 706 లేదంటే 236 ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళ క్యాండిడేట్స్ సంబంధించి ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, అలాగే నెట్ బ్యాంకింగ్, వ్యాలిడ్ సిపి ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు.